మన చుట్టూ ఎన్నో మొక్కలు ఉన్నా కేవలం తులసిని మాత్రం పవిత్రతకు, స్వచ్ఛతకు సంకేతంగా భావిస్తాం. ప్రతినిత్యం పూజిస్తాం. తులసి ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో తులతూగుతుందని అంటారు. ఇంతటి విశిష్టత కలిగిన తులసిని హిందూ సంప్రదాయంలో ప్రతిఒక్కరూ ఆరాధించడం వెనుక ఓ కథ ఉంది. స్కంద, పద్మ, శివపురాణాల ప్రకారం తులసి అసలు పేరు వృంది. ఓ సాధారణ యువతి. కాలనేమి అనే రాక్షసుడి కుమార్తె అయిన మహావిష్ణువు భక్తురాలు. అందానికి, అణకువకి పెట్టింది పేరు. నిత్యం శ్రీమన్నారాయణుడి ఆరాధనలో పరవశించే వృందకు జలంధరుడనే అసురుడితో వివాహమైంది. ఈ జలంధరుడు పరమేశ్వరుడి మూడో కన్ను నుంచి ఉద్భవించిన అగ్నిలోంచి జన్మించాడు. అసురుల గురువైన శుక్రాచార్యుడి వద్ద శిక్షణ తీసుకుని రాక్షస రాజు అయ్యాడు. వృందలోని భక్తి, ఆమె పవిత్రత కారణంగా అతడి శక్తి మరింత పెరిగిందట. ఆ గర్వంతో శివుడిపైన యుద్ధానికి వెళ్లాడు జలంధరుడు. అది చూసి దేవతలు భయపడి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లారు. అయితే తన భక్తురాలి భర్తను ఎలా చంపాలనే సందిగ్ధంలో పడ్డాడట విష్ణువు. చివరకు విష్ణుమూర్తి జలంధరుడి రూపాన్ని దాల్చి వృంద దగ్గరకు వెళ్లాడు. కాసేపటికి అతడు తన భర్త కాదని ఆమె తెలుసుకుంది. అలా ఆమె పాతివ్రత్యానికి భంగం కలగడంతో జలంధరుడిలోని శక్తి తగ్గి పరమేశ్వరుడు అతడిని సంహరించాడట. అది తెలిసి వృంద తన జీవితాన్నే ముగించాలనుకున్న అప్పుడు విష్ణుమూర్తి ఆ సాధ్విని తులసిగా పిలిచి భూలోకంలోనే కాకుండా దేవతలు కొలుస్తారంటూ వరమిచ్చాడట. అలాగే తన పూజలో ఆమెకీ భాగం ఉంటుందని ఏడాదికోసారి తులసిని వివాహం చేసుకుంటానని కూడా ప్రకటించాడు. మహిళలు సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి, అభివృద్ధికి సంకేతంగా, లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఆమెను పూజిస్తారని అనుగ్రహించాడు. మరో కథ ప్రకారం లక్ష్మీదేవే తులసిగా అవతరించిందని అంటారు.